అమరావతిలో బయటపడ్డ మరో స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే అమరావతి రోడ్ల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం, అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం, జంగిల్ క్లియరెన్స్ మొదలైనవన్నీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి డీజిల్ కూడా చేరింది. ప్రజలకు పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని సృష్టించి మరీ అమరావతి కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని సర్కారు పెద్దలు ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల కష్టాల కంటే కాంట్రాక్టర్లకు వచ్చే వందల కోట్ల ఆదాయాలే ముఖ్యమని తేలిపోయింది. కాంట్రాక్టర్ల కోసం, మరీ ముఖ్యంగా అమరావతి కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు ఈ క్రమంలో సామాన్యుడు నాశనమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా బాబు సర్కారు వ్యవహరించింది. అమరావతిలో కాంట్రాక్టర్లకు బల్క్ డీజిల్ ని సరఫరా చేయడం కోసం ఏకంగా ఏపీలోని కోట్లాది మంది ప్రజలు, కుటుంబాలు రోడ్డున పడ్డా పర్వాలేదు అన్నట్టుగా భావించారు కూటమి నేతలు. ఈ నెల 24న సిఆర్డీఏ కమిషనర్ కోరిన మేరకు పౌర సరఫరాల సంస్థ కమిషనర్ కన్నబాబు బల్క్ డీజిల్ ను రిటైల్ బంకుల ద్వారా సరఫరా చేయాలి అని ఆయా ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీల ద్వారా బల్క్ లో డీజిల్ ను కొనుగోలు చేస్తే లీటర్కు 153 రూపాయల చొప్పున చెల్లించాలి. అదే రిటైల్ బంకుల ద్వారా అయితే లీటరు 98 రూపాయలకు వస్తుంది. రెండింటి మధ్య వ్యత్యాసం 55 రూపాయలు ఉంటుంది. ఇలా 2,75,00,000 లీటర్లను అమరావతి నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు సరఫరా చేయాలి అని చంద్రబాబు ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా సుమారు 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యూహ రచన చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాలతో సహా వివరిస్తూ ఉన్నారు. అమరావతి కాంట్రాక్టర్లంతా టీడీపీకి చెందిన వాళ్లు, పచ్చనేతలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నవాళ్లు కావడంతో అడ్డగోలుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ డీజిల్ స్కామ్ లో కూడా ఎవరి వాటాలు వాళ్ళు పంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఈ బల్క్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో, పెద్ద పెద్ద ఇప్పుడు మెగా వాళ్ళు, ఇట్లా అమరావతిలో బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళకు స్పెసిఫిక్గా ఆయిల్ కంపెనీస్ నుంచి కమర్షియల్ డీజిల్ కొనుక్కునే ఛానల్ ఉంటుంది. అది కొంచెం ధర కూడా ఎక్కువ. సో వాళ్ళు ఆ ఛానల్ను బైపాస్ చేసి ఈ మాదిరి సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే పట్టుకుంటారో వాళ్ళు పట్టుకునేదంతా కూడా ఒక్కసారి వస్తే ఒక 5,000, 10,000 లీటర్లు పట్టుకుంటారు. ఇంకా కామన్ పీపుల్కు డీజిల్ నుంచి వస్తుంది, పెట్రోల్ నుంచి వస్తుంది. ఈ మాదిరి కొంతమంది కలెక్టర్లు ఆయిల్ కంపెనీలకు రాయడము, అదేవిధంగా ఈ మాదిరి సివిల్ సప్లైస్, ఏకంగా సివిల్ సప్లైస్ కమిషనరే ఆయిల్ కంపెనీలకు రాయడం వల్లనే ఈ క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. దీనికి దిద్దుబాటు చర్యగా మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తరపున పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి రాశారు. వెంటనే ఈ మాదిరి ఇచ్చిన సర్క్యులర్ను విత్డ్రా చేయమని చెప్పి రాయడం జరిగింది. అవినీతి కోసం ఏకంగా చట్టాలను, నిబంధనలను, ప్రజల ప్రయోజనాలను సైతం పణంగా పెట్టి మరీ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది చట్ట విరుద్ధమని, ప్రజల ప్రయోజనాలకు ముప్పు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం వేసిన స్కామ్ ప్లాన్ మొత్తం బట్టబయలైంది. ఎందుకు ఆ ఆదేశాలు ఇచ్చారో చెప్పాలి అని అడుగుతూ ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వం నోరు తెరవడం లేదు. కాంట్రాక్టర్లకు మేలు చెయ్యాలి అని సిఆర్డీఏ తాపత్రయపడింది అనే ప్రశ్నకు సిఆర్డీఏ నోరు విప్పడం లేదు. ఆయా ఆయిల్ కంపెనీలకు ఎలా ఈ ఆదేశాలు ఇచ్చారు అని అడుగుతూ ఉంటే సివిల్ సప్లైస్ అధికారులు నోరు విప్పడం లేదు. సిఆర్డీఏ కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్, సిఆర్డీఏ మంత్రి నారాయణ ఎవ్వరూ దీనిపై నోరు మెదపకుండా నిద్ర నటిస్తున్నారు. స్కామ్ కోసం ఏకంగా జనాన్ని ఇబ్బంది పెట్టడం, వివిధ వర్గాల ప్రజల పొట్టకొట్టి వారికి డీజిల్ లభించకుండా చేసి ఇబ్బందుల పాలు చెయ్యాలి అనుకోవడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేదు. ఒక పక్క పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మరొక పక్క కాంట్రాక్టర్ల కోసం ఇంత దారుణానికి సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే ఒడిగట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎందుకు ఇంతటి ఘోరానికి ఒడిగట్టారు? అంతిమంగా ఎవరి లబ్ధి కోసం అన్న ప్రశ్నలకు బాబు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తోంది. కూటమి సర్కారు యథావిధిగా దిక్కుమాలిన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.